భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ బస్ యాత్ర రాజకీయ ఒక పరిస్థితిలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణకు ఏం చేసింది, వీటన్నిటిని కూడా వివరంగా చెప్పడానికి ఈ బస్ యాత్ర ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మల్కాజ్గిరిలో బస్ యాత్ర పూర్తి చేసి మెడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బస్ యాత్ర పోబోతుంది. అందుకే ఈ బస్ యాత్ర సంబంధించినటువంటి యొక్క కార్యక్రమంలో ఈ పత్రికా సమావేశం కూడా ఒక భాగము. కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా స్థానిక పరిస్థితులు మనం తీసుకువస్తే ఈ మధ్య కాలంలో ఈ ప్రాంత ప్రజలు మెట్రో ఏవైతే వసతి ఫెసిలిటీ ఉందో ఈ మెట్రో ఫెసిలిటీ మెడ్చల్ మల్కాజ్గిరి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీ నగరంలో కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే మెట్రో తీసుకుపోయి తద్వారా మొన్నటి వరకు ఓల్డ్ సిటీ కూడా తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం కానీ ఆందోళన కానీ దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వము ఓల్డ్ సిటీకు ఎయిర్పోర్ట్ దాకా మెట్రోని తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఈరోజు మల్కాజ్గిరి, మేడ్చల్ ఈ ప్రాంతాలని కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వసిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి పనిచేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా ఐటీ సెక్టర్కి పోయి గచ్చిబౌలి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మెట్రో అవసరం ఉంది. కాబట్టి మెట్రోని నార్దర్న్ హైదరాబాద్ అంటే మేడ్చల్, కీసర, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈసీఐఎల్ ఈ ప్రాంతాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని పట్ల ఎవరైతే ఇప్పుడు ఉద్యమిస్తున్నారో వారికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ఇట్లానే రాబోయేటటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 సీట్ల కన్నా ఎక్కువ గెలిచి భారతదేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. నేను తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణలో గతంలో మాకు ఒక ఎమ్మెల్యే ఇస్తే 4 ఎంపీలు ఇచ్చారు. ఈసారి 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మాకు 10 ఎంపీలు ఇవ్వండి. దేశంలో మార్పు మనం చూసినాము. తెలంగాణకు సహకారం మనం చూసినాము. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని తప్పుదారు పెట్టించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రాజు కానీ నిధులు కానీ పథకాలు కానీ ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారే చెప్పారు. ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం గిచ్చి కవర్ పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పేసి మేము కేంద్రంతోనే సఖ్యంగా ఉంటాము, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ఒక సహకారం తీసుకుని వాళ్ళు చెప్పారు. దీన్ని బట్టి అర్థమైందంటే కేంద్రము ఎప్పుడు కూడా రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు సహకారాన్ని ఎప్పుడు నిరాకరించలేదు, సహకరిస్తే ఉన్నది. అయితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాకు మీరు ఎంపీలు సీట్ ఇస్తేనే, రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక్కడ మేము అమలు పరుస్తాము అని చెప్పడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలకు చెప్పిన 6 గ్యారెంటీలు మీరు అమలు పరచరు. ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీరు ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. కాబట్టి మొన్న వరకు ఏమన్నారు, మాకు అధికారం ఇవ్వమంటే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. మొన్న ఏమన్నారు, మాకు అధికారం ఇవ్వండి కేంద్రంలో, అప్పుడు మాత్రమే ఈ 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ప్రజలకు అబద్ధాలు ఆడి
అబద్ధాల మీద ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మొన్ననే వచ్చారు కాబట్టి ఎక్కువగా మీరు విమర్శించకుండా మీరు చెప్తా ఉన్నాం. మీరు అనేక గ్యారెంటీలు చెప్పారు. మీకు ఉన్నటువంటి ఆర్థిక ఒక స్తోమతతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో మీరు 6 గ్యారెంటీలు ఏ విధంగా మీరు అమలుపరుస్తారో, ఏ విధంగా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నింపుతారో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీని వెంటనే మీరు అమలుపరచాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా మంచి మెజార్టీతో గెలిచి చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు అనొచ్చు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా రాలేదు గతంలో, రాకపోవచ్చు. కానీ జాతీయ ఒక స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు జాతీయ అంశాలు వస్తున్నాయి కాబట్టి ముందుకు మాకు పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. దేశం కోసము, మన జాతి కోసము, ధర్మం కోసము ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు మోదీ గారికి పూర్తిగా మద్దతు పడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను.